ఫీట్ పైప్ దాదాపు 6 కొత్త స్పీడ్ బ్రేకర్లు 5 మొత్తం కలిపి 11 ఉన్నాయి సార్ అవి. కానీ అది ఎందుకు చేశారో నాకైతే అర్థం కాదు. నెక్స్ట్ మన మున్సిపాలిటీలో వేస్ట్గా పడింది దాదాపు ఒక 10 అది ఒకటి కూడా. దాని మీద ఏమన్నా మీ ఆలోచన మా చైర్పర్సన్ గారు కౌన్సిల్లో పెట్టాలని తీసుకుంటున్నా. మీరు ఎంతో పెయింటింగ్ వేయించారు, బాగుంది, ఎవరు కనిపిస్తుంది మాకు. దానికి అది పోవాలంటే ఆ స్క్రాప్ ఇస్తే అది కనిపిస్తుంది మాకు. కౌన్సిల్లో పెట్టిన తెలియదు అమ్మ తీపి నెక్స్ట్ అది ఇది వేల చేసి చేస్తాం. ఆల్రెడీ కౌన్సిల్ గ్రీవెన్స్ ఉంది మా దగ్గర. ఏమైనా ఉన్నాయా? బ్రిడ్జిలు అవుతాయి. నేను కూడా మా పాత మిత్రుడు డౌన్లో ఒక ఆయన రిటైర్డ్ అవుతున్నాడు, ఆయన ఫంక్షన్కి వెళ్ళాలా ప్లస్ గ్రీవెన్స్లో ఉంది. ఇంకేదైనా ఉంటే చూడండి. అది చేస్తాం రండి మధు గారు, చేద్దాం. ఎందుకంటే మంత్లీ అనేది ఏమైందంటే అది మాకేం ఇబ్బంది కాదు, మీకు ఇబ్బంది, చూసే వాళ్ళకి ఇబ్బంది, ఇబ్బంది. అంటే మొదటి లాస్ట్ 4 years బ్యాక్ 3 years బ్యాక్ ఏంటంటే మున్సిపల్ షాపింగ్ యాక్చువల్గా అయితే కనుక ఇయర్ అడ్వాన్స్ ముందే కట్టాలా అనేది ఒక రూలు. నేను ఉన్నప్పుడు అయితే 16 వాళ్ళకి అయితే బిఫోర్ అంటే వాళ్ళు ఏదో పాట పాడాక వాళ్ళ అమౌంట్ 1 month పే చేయాలి. అవును, కానీ అంటే 1 year అమౌంట్. కానీ ఇప్పుడేమిటంటే ఈ మంత్లీ మంత్స్ అయింది. మంత్లీ మంత్స్ కాకుండా 6 months 1 year పెట్టుకుంటే అది మంత్లీ మంత్ దానికి కూడా కారణం ఏమంటే ఒక్కటేసారి 2,000 ఉన్న బాగా 10,000 పెట్టినాను. మున్సిపాలిటీ అయిందని మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం చేసినాను. దానికోసం కట్టలేరు అనేది ఉద్దేశంతోనే వాళ్ళు మంత్లీ చెప్పారు సార్. వాళ్ళు ఇష్టపడే వాళ్ళు పాడేవాడే తీసుకునే వాళ్ళు ఆ రోజు పాడేది కూడా వాళ్ళు ఇష్టపడి మాకు ఇదైతే గిట్టుబాటు అంటే మన అంటే వీళ్ళకి ఇబ్బంది, స్టాఫ్ ఇబ్బంది లేకుండా ఇట్లాంటి కూడా ఒక 3 సార్లు మదనుకోండి ఏదనుకోండి ఆ షాప్ దగ్గరికి పదే పోతుంటే ఏంటంటే రిస్కే వస్తుంది. అది మున్సిపాలిటీ మీద బ్యాడ్ నేమ్ వస్తుంది, ప్రస్తుతం గవర్నమెంట్ బ్యాడ్ నేమ్ వస్తుంది, అన్ని దాంట్లో బ్యాడ్ నేమ్ అయింది. అది కాదు మీరు కన్వీ చేస్తారే చేసుకోవచ్చు, మాకే సంబంధం లేదు, అది మీ ఇష్టం. లేదు చేస్తాం, మంచి సలహాలు. మనకి శాలరీస్ ఇబ్బంది ఉంది కదా, చేస్తాం. ఇందాక మీ కాపీ పంపిస్తాను. పబ్లిక్ హెల్త్ అయిపోయింది, సిఆర్టీసీ అయిపోయింది, ఈఎన్సీలో ఉంది. అది వచ్చేదే ఇంకా అన్నీ స్టార్ట్ అవుతాయి.